ఈ గ్రద్ద చేపని పట్టుకెళ్ళినట్టే మన జీవితంలో ఆనందాలని కొంతమంది దూరం చేస్తారు. అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ ముసుగులో మోసపోవడం తప్పు. ఇదిగో వచ్చేశాడు. ఇతనే మన అమర ప్రేమికుడు, పేరు సీను. ఏంటి లైఫ్లో ఏదో సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారా? అంత సినిమా లేదు మనోడుకో. ఎంత హ్యాపీగా ఉండే సీన్ గాడు ఇంత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా? సింపుల్, వీడి లవర్ వీడికి బ్రేకప్ చెప్పింది. అది ఎందుకు అనేది తెలుసుకుందామనే వీడు వెళ్తున్నాడు. ఇంత ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన సీన్ గాడు ఇంత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు, అసలు వీడి లవర్ వీడికి ఎందుకు బ్రేకప్ చెప్పింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా తెలుసుకోవాలంటే మన సార్ గారు చేసిన కొన్ని పనుల గురించి ముందు మీరు తెలుసుకోవాలి. దివ్య, అమౌంట్ సెట్ అయిందిరా. చైన్ కూడా తీసుకున్నాను. నువ్వు అడిగితే నేను చేయకుండా ఉంటానా? నువ్వేం కంగారు పడకు, 1 అవర్లో వచ్చి నీకు చైన్ ఇస్తాను. సరే, మళ్ళీ చేస్తాను. మాట్లాడరా, పర్లా మాట్లాడు. అమ్మ దగ్గర 50,000 కొట్టేశావు, అమ్మాయికి చైన్ కొని పెట్టేశావు. కానీ ఆ డబ్బు మీ అమ్మకి ఎలా వచ్చిందో ఆలోచించావా? నువ్వెక్కడ బాధపడతావో అని తన సమస్యను చెప్పుకోలేకపోయిందిరా. మీ అమ్మ కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బురా అది. తన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామని దాచుకున్న డబ్బు ప్రతిసారి నీ విలాసాలకి, నీ అవసరాలకి ఇచ్చేస్తూ వచ్చింది. చివరిసారిగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుందామని డబ్బు దాస్తే అది కూడా తీసుకొచ్చేసావు కదరా. అంతగా నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటే నువ్వు సంపాదించి ఆ డబ్బు తీసుకెళ్ళి అమ్మాయికి పెట్టు. అంతేగాని ఇలా డబ్బు తీసుకెళ్ళి పెట్టడం కరెక్ట్ కాదురా. ఆ 50,000 కొట్టేసి అమ్మాయికి చేయనిచ్చి ఆ అమ్మాయి ప్రేమను కొనేసావు. ఇంకో 50,000 వేసి ఆ 1,00,000 ఎట్టి ఇంకొకటి అమ్మాయి ప్రేమను కొనేస్తాడు. కానీ అమ్మ ప్రేమని, అమ్మ నమ్మకాన్ని ఎవరు కొనలేరురా. ఉన్న నమ్మకం పోగొట్టుకున్నావురా. చి, ఇక మారవరా నువ్వు. దివ్య, వచ్చేస్తున్నా బేబీ, చైన్ కూడా తెస్తున్నా. ఇంకిపోయిన కన్నీరు, మర్చిపోయిన చిరునవ్వు, మనసులో ఏదో తెలియని తీపి బాధ, ఇవన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో అలా బ్రతికి ఉన్నానంతే. ఎందుకంటే ఏదో రోజు నువ్వు తిరిగి వస్తావని, నన్ను ప్రేమిస్తావన్న ఆశతో అని ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాడు. కానీ ఈ గ్యాప్లోనే ఆ అమ్మాయి ఫోన్ బిజీ వచ్చింది. మనోడికి అనుమానం మొదలైంది. ఈ విషయాన్ని ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాడు. ఆ ఫ్రెండ్స్ వీడికి ఆ అమ్మాయి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ తీసుకెళ్ళి వీడు ఆ అమ్మాయి దగ్గర చెప్పాడు. ఆ అమ్మాయి తిరిగి వీళ్ళ ఫ్రెండ్స్ మీదే కంప్లైంట్ చేసింది. అందుకే సీరియస్గా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాడు మన హీరో. ఇన్నాళ్ళు మీరు నన్ను ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేశారు. మేము మోసం చేశామా? హే ఆగవే, ఎవరో మాటలు విని మారిపోయాడు. నేనేం మారిపోలేదు, నిజం తెలుసుకున్నాను. నిజమా? ఏం తెలుసుకున్నావురా నువ్వు? మీరు పబ్బులకి, క్లబ్బులకి తిరగడానికి ఆ బిల్లుల కోసం నన్ను వాడుకున్నారు. అరే, ఆ మాట ఇది అప్పుడే చెప్పొచ్చు కదరా, ఇప్పుడేంట్రా కొత్తగా? చెప్పాను కదా, 10 years నుంచి ఫ్రెండ్షిప్ చేసి మోసపోయానని. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా చాలు, మీకు నాకు ఫ్రెండ్షిప్ కట్టు. నాకు అర్థమైందిరా, ఇది నువ్వు మాట్లాడట్లేదు, నీతో అదే మాట్లాడిస్తుంది.
ఎవరే అది? దివ్య, వీడి లవర్. వీడు దాని ముసుగులో ఉన్నాడు. మనం ఎన్ని చెప్పినా సరే అర్థం కాదు వీడికి. సరేరా, మేము చెడ్డోళ్ళమే. వెళ్దాం పదే. బఫూన్ అయిపోతావు. అలా అమ్మాయి అవసరం కోసం అమ్మ ప్రేమను కోల్పోయాడు. ఆ అమ్మాయి మాటలిని ఫ్రెండ్షిప్ని కోల్పోయాడు. మరింతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఎందుకు అలిగావు సిద్ధు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. సిద్ధు 1 మినిట్. హలో సీను, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? బీచ్ దగ్గరున్నా రా. సిద్ధు, మా అన్నయ్య వస్తున్నాడు. రేపు మార్నింగ్ కలుద్దాం, ఓకేనా? ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈరోజు ఎలాగైనా సీనుగాడిని వదిలించుకోవాలి. ఆ బేబీ ఇప్పుడే మా చెల్లిని పంపాను, వస్తున్నావు నాకు. దీనికే ఏంటి, మనకే చెప్పడం వచ్చు కథలు. అది మ్యాటర్. ఇలా ఈడి ప్రేమ కథమైంది. ఇంకెందుకు లేట్, ఎమోషనల్ బీజం వేసుకోండి. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. 6 months నుంచి కలిసి ఉంటున్నాం. నువ్వు ఇష్టం లేదని ఒక మాట చెప్తే అంతేనా? 6 months కాదు, ఇంకో 6 months వచ్చినా నేను ఇదే చెప్తాను. నేను ఏ మిస్టేక్ చేశాను దివ్య? నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇవన్నీ నీ అవసరాల కోసం ఇచ్చావు, నా గురించి కాదు. నా అవసరం కోసమా? అవును. నువ్వు అడిగిన ప్రతిసారి డబ్బైనా వస్తువేనా ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా? నువ్వెలా తెచ్చావో నాకు అనవసరం. నాకు కావాలి, నువ్వు తెచ్చావు, దట్స్ ఇట్. నువ్వు అడిగిన ప్రతిసారి కాదు లేదు అనకుండా ఇచ్చేగా దివ్య. ఆహా, యా, అది నీ ప్రాబ్లం. ఇచ్చే నీలాంటోళ్ళు ఉండగా తీసుకునే నాలాంటిది ఉండడం తప్పేం కాదు కదా. మై సైడ్ ఈజ్ క్లారిటీ. సరే, ఇవన్నీ వదిలే. నాకు ఎందుకు బ్రేకప్ చెప్పావు? ల్యాగ్గా చెప్పనా, షార్ట్గా చెప్పనా? నువ్వేం చెప్తావులే, నేనే షార్ట్గా చెప్తా. నీతో అవసరం తీరిపోయింది, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, దట్స్ ఇట్. అవసరం తీరిపోయిందా? నీకోసం ఎంతమందిని వదులుకున్నాను తెలుసా? తెలుసు, కానీ నేను వదులుకోమనలేదుగా. నీకోసం మా అమ్మను వదులుకున్నాను, నీకోసం మా ఫ్రెండ్స్ అందరిని వదులుకున్నాను. ఓ, నేను చైన్ తెమ్మన్నాను, మీ అమ్మని మోసం చేసి డబ్బు తెమ్మని నేను చెప్పానా? అడగడం నాకు ఇష్టం, ఆలోచించకపోవడం నీ మూర్ఖత్వం. ఫ్రెండ్స్ని నమ్మొద్దన్నాను, కానీ మొత్తానికి దూరం చేసుకోమని నేను చెప్పానా? కొన్ని నా అవసరాలు, కొన్ని నా నిర్ణయాలు అర్థం చేసుకోకుండా కోల్పోయింది నువ్వు. అవసరం తీరాలంటే ఎన్ని మాటలైనా చెప్పాలి కదా, అదే నేను చేశా. చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు సీను, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయంపై నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు చెప్పే మాటలన్నీ నీ అవసరం కోసం చెప్పావు దివ్య. యాస్, క్లారిటీ. నీకు ఇప్పటికి అర్థమైంది. పెద్ద పెద్ద చేపలు పట్టడానికి చిన్న చిన్న ఎరలు వేస్తారు కదా, అలా నా మాటలతోని నీకు ఎరేశాను, నువ్వు పడిపోయావు. ఈ మధ్య నాలాంటి వాళ్ళు సిటీ అంతా ఉన్నారు సీను, నీలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తల పైకెత్తు సీను, ఇంకా అయిపోలేదు. మెచ్యూరిటీ అంటే ఏంటో నీకు తెలుసా? నీకు అర్థమైన భాషలో నేను చెప్తా. ఎవరినో నమ్మొచ్చో నమ్మకూడదో తెలుసుకోవడమే మెచ్యూరిటీ. నువ్వు ముందు అది తెలుసుకో. సీను, ఈ జనరేషన్లో ఇదంతా కామన్, లైట్ తీసుకో. ఇది మన అమర ప్రేమికుడు సీనుగడి ప్రేమ కథ. అతిగా ప్రేమించడం ఆరోగ్యానికి హానికరమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
రోజంతా అతిగా కష్టపడి బాడీ అలిసిపోతే దానికి మెడిసిన్ ఉంటుంది. చిల్ అవుదామని ఫుల్గా తాగి ఏ లారీలో గుద్దు పడేశారనుకో, దానికి కూడా మెడిసిన్ ఉంటుంది. కానీ అనవసరమైన వ్యక్తుల్ని ప్రేమించి మోసపోతే ఆ పెయిన్ తట్టుకోవడానికి ఏ మెడిసిను లేదు. ప్రేమ చేసే గాయానికి మందు ఏ డాక్టర్లో కనుక్కోలేకపోయారు. అందుకే అలాంటి గాయాలు చేసుకోకుండా ప్రశాంతంగా ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం. ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని ఇన్సిడెంట్లు చూసినా మేం మారం, మేం ఇంతే అంటారా? మీ కర్మ మీదే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుంజి 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 గుద్ద పగలదై